అంటే చెప్తున్నా జనరల్గా ఏంటంటే నేను కష్టపడి నాకు పేరు రావాలనుకున్నా తప్ప రాంగ్ వేస్కి వెళ్ళి పేరు తీసుకొచ్చుకోవడం లైక్ మనకి ఇప్పుడు మామూలుగా తెలుసు కదా. నాకు మా టీం వాళ్ళు చాలామంది తెలుసు కదా, నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది, మీరు ఒకసారి నన్ను ఎంకరేజ్ చేయండి అని నేను ఎవరైతే ఒప్పుకున్న వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా ఓకేలే పర్లేదు అన్నట్టు పాపం హెల్ప్ చేశారు. సో పాలిటిక్స్ ఉంటాయి అంటారా బిగ్ బాస్ లోపల, ఎలిమినేషన్లో కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ? ఏమో అండి, మామూలుగా బయట అందరు చెప్తుంటారు కానీ నాకైతే అంతవరకు ఇలాగా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే మరి నేను జెన్యూన్ షోనే అనుకుంటున్నాను స్టిల్. పాలిటిక్స్ అలాంటివి ఏం లేదు, ఓన్లీ కౌశల్తో గొడవ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అంటారా? అరే ఇలా పెడితే గొడవ అవుతుంది అని అనుకోలేదు. తన ఇంటెన్షన్ చేపట్టడం అనేది కాదు, యాపిల్ తీద్దాం అనుకున్నాడు. అండ్ తేజస్వి, సామ్రాట్, తనిష్ ఈ ముగ్గురు ఒక గ్రూప్గా ఉండి వాళ్ళ కాంపిటీషన్ వచ్చే వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అని ఒక రూమర్ ఉంది, ఇది ఫ్యాక్ట్ ఏనంటారా? ఏమో అండి, అంతవరకు అయితే నేను చెప్పలేను. కానీ తేజు ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది లోపల ఉన్నప్పుడు. ఏమని ఆల్రెడీ చెప్పాము, అంటే మరి అది వీడియో రిలీజ్ అయిందో లేదో మాకు తెలియదు. కానీ సో తేజస్వి, సామ్రాట్ వీళ్ళిద్దరి వల్లే మీకు అమిత్ కొంచెం దూరం అయ్యాడు అని అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవల్స్కొని మీన్స్ మరి నేను అంటే చాలా ఇష్టం వాడికి, ఎప్పుడు నాతో ఉండేవాడు అనమాట. ఎవ్రీ నైట్ నాకు జన్మం రాసేటోడు. హౌస్లో స్మార్ట్గా గేమ్ ప్లే చేసేది ఎవరు? అండ్ మోస్ట్ కన్నింగ్ మెంటాలిటీ గేమ్ ప్లే చేస్తుంది ఎవరు? ఓకే. అండ్ తేజస్విని బిహేవియర్ మీద కూడా మనుషులు కొన్ని రకాలు ఉంటారు కదా, ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్ అవుతారు? ప్రజెంట్ వరకు అయితే నాకైతే ఫేక్ గేమ్ అనిపించలేదు, రియాలిటీ గేమే అనిపించింది. బిగ్ బాస్ 1 చూసే వాళ్ళ బాగా ఎన్టీఆర్ గారి హోస్టింగ్ నచ్చింది? అంత బాగా వాచ్ చేయలేదండి, నేను హిందీ ఎక్కువ చూశాను. తర్వాత స్లోగా నాని గారిది కూడా ఇన్వాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే అలా ఏం లేదండి, నాని గారు కూడా ఇప్పుడు తర్వాత మీకు సీజన్ 3కో 4కో ఆఫర్ వస్తే మీరు ఎవరు హోస్టింగ్ ఉంటే మీరు మళ్ళీ చేయాలనుకుంటున్నారు? అమ్మో, నాకు అసలు అలాంటి థాట్స్ నిజంగా లేవండి. ఎందుకంటే బిగ్ బాస్ అంటే కాకపోతే వీళ్ళు వస్తే హోస్టింగ్ బాగుంటుందని ఆ థాట్స్ అయితే ఇంకా లేవు నా మైండ్లో. మేబీ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్. ఈరోజు మన గెస్ట్ బిగ్ బాస్ పార్టిసిపెంట్ భానుశ్రీ. బిగ్ బాస్లో జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ తన మెమరీస్ అన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హర్. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? సూపర్ గుడ్. చాలా అంటే కొంచెం హ్యాపీగా, కొంచెం సాడ్నెస్, అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ మీ ఫేస్లో కనిపిస్తున్నాయి. తప్పకుండా అండి, ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళినందుకు వచ్చిన ఫేమ్ చూసి చాలా హ్యాపీ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎలిమినేషన్ అయినందుకు కొంచెం సాడ్ ఉంది. సో ఎవరికైనా ఎలిమినేషన్ అయిపోయిన ఎవరైనా ఈ పెయిన్ అందరూ ఫేస్ చేయాల్సిందే కదా? తప్పకుండా కదండి, ఎందుకంటే వెళ్ళిన తర్వాత అందరితో అంటే ఆ ఎఫెక్షన్, ఆ ఎమోషన్ అండ్ ఆ గేమ్స్, ఆ పాటలు తప్పకుండా అవన్నీ మిస్ అవుతాం కదా. సో అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ 2 అనగానే, లైక్ బిగ్ బాస్ హౌస్ అనగానే మనకు గెలిచి రావాలనే ఒక ఇది ఉంటుంది కదా. సో అది మిస్ అయ్యామని కంపల్సరీ ఉంటుంది కదా. సో ఒకసారి బిగ్ బాస్ తీసేసి మీ కెరీర్ స్టార్టింగ్కి వెళ్దాము. అసలు భానుశ్రీ ఒక్కసారిగా ఓవర్ నైట్ లైమ్ లైట్లోకి వచ్చేసింది బిగ్ బాస్. దీనికి ముందు చెప్పండి. నిజం చెప్పాలంటే ఆల్రెడీ నేను బిగ్ బాస్ హోమ్లో కూడా చెప్పడం జరిగింది, నేను ఒక మధ్యతరగతి కుటుంబం అమ్మాయినే. సో నాకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా పిచ్చి. వరంగల్లో నేను సోషల్ సర్వీసెస్ చేస్తుండే అండ్ సోషల్ సర్వీస్లో అంటే సోషల్ దాంట్లో జాబ్ చేశాను. సో ఊర్లో అంటే పల్లెటూరుస్కి వెళ్ళి జ్వరాలు రావడం గురించి కానివ్వండి, అంటే లైక్ మనకి ఎలా జ్వరాలు వస్తాయి, మనం ఫుడ్ ఎలా తీసుకోవాలి, సో అవన్నీ నేను సర్వీసెస్ చేస్తుండే, జాబ్ చేస్తుండే బేసికల్గా నేను. దాని తర్వాతకి నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా పిచ్చి. సో ఆ పిచ్చితోని నేను నాకు తెలిసిన అంటే లైక్ ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఊర్లో వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు అనమాట. సో డ్యాన్స్ దాంట్లో సో నేను వాళ్ళకి అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే నేను డాన్సర్ దాంట్లో ఒక మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అలా నా కెరీర్ స్టార్ట్ చేశాను. చాలా స్ట్రగుల్స్ పడ్డాను, ఫైనాన్షియల్లీ బాధలు పడ్డాను. దాని తర్వాత 4 ఇయర్స్ ఆల్మోస్ట్ నా జర్నీ అంటే బాగా అంటే
ఎంత కష్టపడితే అంత అన్నట్టు ఉండింది. బట్ స్టిల్ ఒక్కసారి నాకు జాబిలమ్మ అనే సీరియల్లో ఆపర్చునిటీ వచ్చింది. మన ఈటీవీ ప్రభాకర్ గారు మా గురువు గారు తను నాకు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. లైక్ అప్పుడే ఆ పరిచయం లైక్ ఏంటంటే ఇలా ఫొటోస్ వెళ్ళి ఆ అమ్మాయి బాగుంది సరే మనం తీసుకుందామని వాళ్ళు మాట్లాడడం. సో నేను అప్రోచ్ అవ్వడము లైక్ వాళ్ళు ఓకే అనడము. నేను ఆ సీరియల్కి మెయిన్ లీడ్ హీరోయిన్గా 2 years చేశాను. ఆ 2 years చేసుకుంటూ నేను మళ్ళీ మూవీస్ చేసుకుంటూ వచ్చాను అనమాట. బాహుబలి చేశాను, తమన్నాకు సపోర్టింగ్ క్యారెక్టర్, అండ్ కుమారి 21Fలో చేశాను, మహాన్ భావుడు రీసెంట్గా రిలీజ్ అయింది. సో అలాగే ఒక 3 movies మెయిన్ లీడ్గా చేశాను. మొన్న రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది, ఇద్దరి మధ్య 18 అని. సో ఇలా ఇంకా సీరియల్ చేసుకుంటూ ఇవి చేసుకుంటూ వచ్చాను. లైక్ సీరియల్ 2 yearsకి ఆపేసాను, దెన్ మూవీస్ కంటిన్యూ చేయడం జరిగింది. సో కెరీర్ స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పడ్డానండి. నిజంగా చెప్పాలంటే ఒకనొక టైంలో నాకు రూమ్ కూడా లేదు. నేను వచ్చిన తర్వాత 2 months ఒక రూమ్మేట్తో ఉండే ఒక అమ్మాయి. సో తను నా చైన్ దొంగలించడం జరిగింది. తర్వాతకి మళ్ళీ దొంగలించడం జరగక మళ్ళీ నన్ను ఇంట్లో నుంచి మమ్మల్ని దొంగతనం అంటావా అనడం జరిగింది. సో తర్వాతకి నేను అప్పుడు ఫస్ట్ ఒక సాంగ్ షూటింగ్ ఏదో వెళ్ళి చేస్తున్నాను. సో వాళ్ళంతా నా బట్టలు అవన్నీ బయటపడేశారు. నేను అప్పుడు ఇక్కడే మన ఒక జ్యూస్ సెంటర్లో కూర్చోడం జరిగింది. సో నాకు అప్పటికే ఒక 2-3 పరిచయం అయినారు. దాంట్లో ఒక బ్రదర్ నాకు ఊరికే ఏమైంది షూటింగ్ ఎలా జరుగుతుంది అని కాల్ చేయడం జరిగింది. నేను అప్పుడు ఏడ్చుకుంటూ అప్పుడు 10 అవుతుంది టైం. సో ఏడ్చుకుంటూ లేదు బ్రదర్ ఇలా జరిగింది ఇలా ఉన్నా అంటే అప్పుడు తను వచ్చి పిచ్చా కాల్ చేయొచ్చు కదా అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే అసలు నాకేం తోచలేదు అన్నప్పుడు తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. తన 2 kids ఒక అంటే లైక్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఉండే. సో వాళ్ళ ఇంట్లోనే 3 days ఉండి ఆ సాంగ్ షూట్ జరిగింది. నేను షూట్కి వెళ్ళి వస్తుండే. దాని తర్వాత మళ్ళీ నేను వేరే రూము వెళ్ళి నేను మళ్ళీ తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి ఇంకా చాలా స్ట్రగుల్స్ పడ్డా అనమాట. సో రూమ్ దగ్గర నుంచి ఆఫీస్ వరకు నడుచుకుంటూ వెళ్ళడము, డాన్స్ స్కూల్కి ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళడము. సో నాకు అప్పుడు 2-wheeler కూడా లేని సిచ్యువేషను. అప్పటికి ఇంకా ఏంటంటే ఇండస్ట్రీ అంటే అసలు ఏంటో తెలియదు, ఇంకో ఫ్రెండ్స్ లేరు. సో చాలా స్ట్రగుల్స్ పడ్డాను. సో అలా లైక్ ఇంకా ఏదో ఎక్కడి నుంచో దేవుడి కారి నుంచి నాకు లైక్ మంచి వే చూపించాడు. సో దాన్ని నేను యూజ్ చేసుకుంటూ రావడం జరిగింది. బేసికల్గా ఏంటంటే మనకి ఇండస్ట్రీలో డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. అమ్మోళ్ళు నాన్నోళ్ళు అందరూ అంటే అమ్మ నాన్న ఫ్యామిలీ అందరూ వరంగలే. సో నాకు హైదరాబాద్లో పెద్ద పరిచయాలు ఏం లేవు, అండ్ ఫ్యామిలీ అసలు ఇక్కడ ఎవరూ లేరు. ఇంకా ఆ టైంలో మరి ఎందుకు అంత స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చిందో నాకే కొన్నిసార్లు నేనేనా అనిపిస్తుంటుంది. స్టిల్ నా లైఫ్తో నా స్ట్రగుల్స్తో అయినా కూడా నేను ఫైట్ చేసుకుంటూ వచ్చా. దేవుడి దయ వల్ల బిగ్ బాస్ మీకు అందరికి తెలిసిందే. సో చాలా రోజుల నుంచి తప్పిస్తున్నా నాకంటూ ఒక మంచి పేరు వస్తే బాగుండు అని. సో ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 2 వల్ల నాకు నిజంగా ఇంత మంచి నాకు ఫ్యాన్స్ దొరకడము, నన్ను అభిమానించడము. నిజంగానే నేను హోమ్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు సోషల్ మీడియాకి పెద్ద టచ్ లేదు. అంటే నేను పెద్ద వాడేదాన్ని కాదు, ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ అసలు వాడేదాన్ని కాదు, ఎప్పుడు వాట్సాపే. నాకు ఫ్రెండ్స్ అసలు లేరు. ఒక అమ్మాయి ఉంది ఫ్రెండ్, చెన్నైలో జాబ్ చేస్తుంటుంది, తను హైదరాబాదే. బట్ తను సాటర్డే సండే ఎప్పుడన్నా మంత్లీ 2 days అట్లా వస్తూ ఉంటుంది. అప్పుడు 1-2 days అంతా స్పెండ్ చేస్తాను తప్ప పెద్దగా లేరు. ఇంకా నా ఫియాన్సీ శంకర్ రెడ్డి ఉన్నారు. సో తనతో నేను మూవీస్కి వెళ్ళడము, షాపింగ్ చేయడము మొత్తం ఇంకా తనతోనే ఉంటాను. అమ్మ వాళ్ళు అందరు ఇక్కడ లేరు కాబట్టి ఇంకా తను నాకు ఏదైనా మంచి చెడు అంతా తనే చూసుకుంటారు. సో ఇంకా తను నాకు అట్లా హెల్ప్ చేయడం, నాకు సపోర్ట్గా నిల్చోవడం మేబీ నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది. ఏ ఓటమైనా గెలిపైనా ఓటమైనా తీసుకోవాలని నేర్పించిన వ్యక్తి. సో నిజంగానే నా ఈ గెలుపుకి సగభాగం తనే. మీరు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే చాలా కష్టం, అమ్మాయిలకి ఇంకా కష్టం. మరి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు వద్దులే నాకు ఈ ఫీల్డ్ ఎందుకు, ఇంకొక ఫీల్డ్కి వెళ్ళిపోదామని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, ఎందుకంటే నేను ఎంచుకున్నది అంటే నేను ఆర్టిస్ట్ అవుదామనో లేకపోతే సెలబ్రిటీ అయిపోదామనో అసలు ఆ ఆలోచనలే నాకు లేవు. అంటే ఒక 4 years బ్యాక్ అసలు నాకు ఆ థాట్సే లేవు. మామూలుగా నేను ఏమనుకుంటుండే అంటే లైఫ్లో ఒక మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకొని హ్యాపీగా 2 పిల్లలు సెటిల్ అయిపోదాము, కష్టమో నష్టమో ఏదో ఒకటి అనుకునే మెంటాలిటీ ఉన్న అమ్మాయిని. బయట జనాలు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం చూస్తూ ఉంటాం కదా. సో నాకు అబ్జర్వ్ చేసుకొని తీసుకోవడం అలవాటు బాగా ఎక్కువ. అంటే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఎలా డీల్ చేస్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది, ఏ వే వెళ్తే బాగుంటుంది అనేది నాకు మరి అదే నాకు ఐ డోంట్ నో, నాకు తొందరగానే ఈ వే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు బేసికల్గా ఈ వేకి వెళ్తే నాకు బాగా డబ్బులు వస్తాయి, నేను వెళ్ళి సెటిల్ అయిపోతా
అని నాకు తెలుసు ఈ వే వెళ్తే. కానీ ఇటు వే వెళ్తే కష్టం ఉన్నా కూడా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ కష్టానికి సాటిస్ఫాక్షన్ అనేది ఒక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఇంత పేరు వచ్చింది, బిగ్ బాస్ వల్ల వచ్చింది. బిగ్ బాస్ నేను వెళ్ళడానికి కారణం ఏంటి, వాళ్ళు నన్ను రావడం, అప్రోచ్ అవ్వడం, నా యాటిట్యూడ్ చూడడం, నా డ్రెస్సింగ్ చూడడం, లేక నన్ను నేను చేసుకోవడం. ఇలా వెళ్తే కష్టమైనా పర్లేదు, నేను కొంచెం లేటుగా నా గోల్ని రీచ్ అవుతా అనేది ఇది. ఇక్కడ వెళ్తే 1 మంత్కి అవుతా, ఇక్కడ వెళ్తే సంవత్సరానికి అవుతా. సో నేను ఇవే వద్దనుకుని ఇవే వెళ్ళడం జరిగింది అనమాట. ఇలాంటివి చాలా చేశాను నేను. కష్టపడ్డా పర్లేదు, నాకు నిజాయితీగా పేరు రావాలి, నేను బాను అనేది నిజంగా ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు నేను ముక్కుసూటి మనిషిని అంటున్నారు, మరి నాకు పేరు వాళ్ళు హానెస్ట్ ఉంటుంది అని అంటున్నారు. ఈ హానెస్ట్ ఎంతవరకు వెళ్తుందో వెళ్ళండి, ఇదే నాకు పేరు తీసుకొచ్చి పెట్టాలి తప్ప నేను రాంగ్ స్టెప్ వేసి ఆ వచ్చే పేరు నాకు వద్దనిపించింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది కూడా నాకు రెంటెడ్ హౌస్, నేనేమి నా ఇల్లు కాదు. స్టిల్ నాకు కార్ లేదు, అంటే నాకు స్కూటీ ఉంది, అంటే మేబీ కొనాలి. అంటే చెప్తున్నా జనరల్గా ఏంటంటే నేను కష్టపడి నాకు పేరు రావాలనుకున్నా తప్ప రాంగ్ వేస్కి వెళ్ళి పేరు తీసుకొచ్చుకోవడం, లైక్ మనకి ఇప్పుడు మామూలుగా తెలుసు కదా, అలాగ వద్దనిపించే నేను ఇంకా ఏదైనా పర్లేదు ఫైట్ చేయాలన్నా లైఫ్తో అని. బేబీ గాడ్ గ్రేస్ నిజంగా వచ్చింది బిగ్ బాస్ 2 వల్ల. అండ్ అలాగే ఈ జర్నీలో అసలు బిగ్ బాస్కి ఆఫర్ ఎలా వచ్చింది, బిగ్ బాస్కి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నిజంగా చెప్పాలంటే లాస్ట్ సీజన్లోనే ట్రై చేశాను, బట్ స్టిల్ అప్పటికి బిగ్ బాస్ అంటే ఏంటో నాకు తెలీదు. ఏదో హిందీలో చూడడం తప్ప మన తెలుగు దాంట్లో కూడా తీసుకుంటున్నారు అని నాకు ఆల్రెడీ బిగ్ బాస్ అంతా అయిపోయినాక తెలిసింది. ఫస్ట్ సీజన్ మొత్తం సెలెక్షన్ అయిపోయి మొత్తం ఒక బిగ్ బాస్ షో ఒకటి రన్ అవుతున్నప్పుడు వచ్చింది. అప్పుడు నాకు మా టీవీ వాళ్ళు చాలామంది తెలుసు, బట్ హాయ్ బాయ్ అన్నట్టు అలాగే తెలుసు. వాళ్ళ మా టీవీ అవార్డ్స్ ఫంక్షన్స్ అప్పుడు నా డాన్స్ పర్ఫార్మెన్స్ చూశారు. సూపర్ సింగర్ 10 సంథింగ్ ఏదో సీజన్ అప్పుడు కూడా నేను పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. సో వాళ్ళు నా డాన్స్కి, నా యాక్టింగ్కి, నా యాటిట్యూడ్కి చాలా ఫ్యాన్స్ అనమాట. చాలా బాగుంటుంది, స్ట్రాంగ్ పర్సనాలిటీ అని ఒక హోప్ ఉంటుంది కదా. నేను కూడా సీరియల్స్ చేస్తూ వచ్చాను, మూవీస్ కూడా నాకు కొన్ని రిలీజ్ అయ్యాయి మంచిగా. బాను అంటే ఇండస్ట్రీ కొంతమంది తెలుసు, అంత నోన్ ఫేస్ కాకపోయినా ఓకే అని ఉండింది. సో చూద్దాం, తీసుకుందామని వాళ్ళు బేసికల్ నేను అడగడం జరిగింది, వీలైతే ట్రై చేయండి, నాకు కూడా మంచి ఒక ఏమంటారు లైక్ ఒక ప్లాట్ఫామ్గా ఉంటుంది అని అనడం జరిగింది. వాళ్ళు అప్పుడు చూద్దామని చెప్పారు, నేను పట్టించుకోలేదు. మళ్ళీ వాళ్ళు పట్టించుకొని నేను లైట్ తీసుకున్నాను. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ అప్పుడే జరిగింది. తర్వాతకి వాళ్ళు మళ్ళీ ఇమీడియట్గా ఇది ట్రై చేసి, ఇది సెకండ్ సీజన్ రాగానే సెలక్షన్స్ అవి జరుగుతుంటాయి. అంటే ఎవరు తీసుకుందాము, ఏ సెలబ్రిటీ అయితే బాగుంటుందని వాళ్ళు సర్చింగ్లో ఉంటారు కదా. 2 months బిఫోరే నాకు కాల్ రావడం జరిగింది, వాళ్ళు మీటింగ్ జరిగింది. బట్ స్టిల్ అప్పుడు ఓకే అన్నారు, మళ్ళీ నాట్ ఓకే అన్నారు. నాట్ ఓకే అనేది మెసేజ్ రాలేదు, కానీ ఇక వాళ్ళ బిహేవియర్ బట్టి మనకు అర్థమైపోతుంటుంది కదా. అబ్బా మంచి ఛాన్స్ పోయిందేమో అనే సాడ్ మూడ్లోనే ఉన్నా. స్టిల్ ఇంకా అంతా వాళ్ళది సెలెక్షన్ అయిపోయిందని కూడా నాకు వార్తలు వచ్చాయి. నేను లైట్ తీసుకున్నా. ఇంకా నా చాలా అప్పటికే నేను బిజీగానే ఉన్నా. తమిళ్లో ఒక మూవీ చేస్తున్నా, హిందీ తెలుగు మూవీ ఒక సీరియల్లో హీరోయిన్గా చేస్తున్నా, ఇవన్నీ నడుస్తున్నాయి. ఓకే ప్రజెంట్ దాంట్లో బిజీ ఉన్నా కదా, రాని దాని గురించి బాధపడే కంటే వచ్చిన దానితో హ్యాపీ ఉండి ఇంకా బెస్ట్ వెళ్దాం అన్నట్టు నేను ట్రై చేస్తున్నాను. ఆ ట్రయల్స్లో నేనున్నా. ఎగ్జాక్ట్గా 4 days బిఫోర్ బిగ్ బాస్కి 4 days బిఫోర్, లైక్ 4th అనుకోండి, 8th వెళ్ళాలి లోపలికి, 4th నాకు కాల్ వచ్చింది. మళ్ళీ భానుగారు మమ్మల్ని అనుకుంటామంటే ఐ వాజ్ షాక్. మళ్ళీ అనుకోవడం ఏంటి, అసలు నేను లైట్ తీసుకున్నాను. నేను లైట్ తీసుకున్నాను, అసలు ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 4 daysలో వెళ్ళిపోతున్నామంటే, ఎక్కడి నుంచి అవుతుంది? మెడికల్ టెస్టులు ఉంటాయి, మన కాస్ట్యూమ్స్ అవి ఇవి, ఐ డోంట్ నో, నాకు అసలు ఇవన్నీ తెలీదు. నేను నిజమేనా ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను అప్పటికి ఫుల్ ప్యాక్డ్ ఉన్నా, డేట్స్ అన్నీ ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నా. లేదండి, అంటే ఒక 10 members ఒక అమ్మాయి ఒక్కరు కావాలనుకున్నాము, అందరూ మీరే కావాలన్నారు మా దాంట్లో, సో మీరైతే బాగుంటుంది అనిపించిందండి అని అనేటప్పటికి ఐ సైడ్ ఓకే. ఇంకా నేను మిగతా డేట్లు ఏమేమి ఇచ్చుకున్నాను అన్నీ పక్కన పెట్టి వాళ్ళకి ఓకే చేసేసాను అనమాట. తర్వాత వీళ్ళందరికీ మళ్ళీ నేను చెప్పాను, ఇలా మంచి ఆపర్చునిటీ, మీరు హెల్ప్ చేయాలి, ఎందుకంటే మీకు తెలుసు మాటి వాళ్ళకు కూడా తెలుసు అనమాట, నేను చాలా కష్టపడి పైకి వచ్చిన. సో తెలుసు కదా, నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది, మీరు ఒకసారి నన్ను ఎంకరేజ్ చేయండి అని నేను ఎవరైతే ఒప్పుకున్న వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా ఓకేలే పర్లేదు అన్నట్టు పాపం హెల్ప్ చేశారు. అండ్ దెన్ 4 daysలో ఇమీడియట్గా నేను అన్నీ పిక్ చేసుకుని హెల్త్ చెకప్స్ అవన్నీ అయిపోయి ఓకే. ఇంకా నాకే షాక్ అనమాట, అసలు నాకు తెలియదు, అది నాకు మిరాకిల్ అనమాట, ఇప్పటికీ వండర్. అది రావడం, నేను పోవడం జరిగింది. సో బిగ్ బాస్ ఫస్ట్ డే నా షోలో ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నిజంగానే నాకు డ్రీమ్లానే ఉండింది. నేను ఎవ్రీడే ఇది నిజమేనా, అసలు నిజంగానే బిగ్ బాస్ హోమ్లో ఉన్నానా? ఎందుకంటే నాకు బిగ్ బాస్ హోమ్లో లైక్ నేను హిందీ చాలా వాచ్ చేస్తున్నాను, హిందీ అండ్ మన తమిళ్, అండ్ లాస్ట్ సీజన్ కూడా చూశాను అప్పుడప్పుడు.
అప్పుడు నేను అనుకుంటుండే నేనుంటే ఇలా చేస్తుండే అని నేను అప్పుడు జస్ట్ ఒక ఇలా మన ఊహ ఉంటుంది కదా, నేను యాజ్ ఏ యాక్టర్ కాబట్టి అరే నేను ఈ ప్లేస్లో ఉంటే ఇలా చేస్తుండే కావచ్చు అనే ఒక థాట్ ఉంటుండే. ఇంకా నేనే ఆ ప్లేస్లో ఉండేటప్పటికి నిజమేనా అనే ఒక నిజంగా డ్రీమ్లా ఉండేది నాకు. లేదు తర్వాత నిజమే నేను కూడా దీంట్లో ఉన్నా అనే ఒక ఖుషి వేరులే. మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరు ఫస్ట్ నుంచి కొంచెం ఫ్రెండ్లీగా మీరు అన్ని కొంచెం షేర్ చేసుకోగల ఫ్రెండ్స్ ఉన్నారు? ఎస్ నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ వెళ్ళిన వీక్లో దీప్తి సునైనా చాలా క్లోజ్ అయింది. ఫస్ట్ వీక్లో మొత్తం ఓవరాల్గా దీప్తి సునైనా అండ్ రోల్ రైడర్ వీళ్ళిద్దరు చాలా క్లోజ్. ఫస్ట్ వీక్లోనే ఫుల్ మేమంతా మజాక్ చేస్తుండే, ఆడుకుంటుండే, డాన్స్లు వేస్తుండే, ఫైట్ చేస్తుండే, అంటే కామెడీ చేస్తుండే. ఇంకా సెకండ్ వీక్ నుంచి అమిత్ బ్రో కొంచెం క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో వీళ్ళు ముగ్గురు కొంచెం నాకు ఎక్కువ క్లోజు. అదర్వైజ్ ఇంట్లో అందరూ కూడా నేను అంటే చాలా ఇష్టం, వాళ్ళంటే కూడా నాకు ఇష్టం. సో నేను ఏదైనా సజెషన్ ఇచ్చినప్పుడు తీసుకునే వాళ్ళు ఇచ్చినప్పుడు మంచిగా ఉంటే నేను తీసుకుంటుండే. సో ఇట్లా లైక్ అందరూ ఇష్టం. ఎవరు నాకు నెగిటివ్గా ఉండేవాళ్ళు ఎవరు పెద్ద తక్కువ అక్కడ ఎక్కువ లేరు, ఒక 2-3 పీపుల్స్ అంతే. మంచి టాకెటివ్గా ఉంటారా? ఈజీగా కలిసిపోతూ చాలా ఈజీగా కలుస్తుంటారు అందరూ, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటుందో, ఒక మంచి బ్యాచ్ పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుండే. టాస్క్లో మాత్రమే కొంచెం ఆ కోపాలు, ఆ అల్లరి, ఆ డిస్కషన్స్ కొంచెం ఎక్కువ అవుతుండే. అదర్వైజ్ అందరూ ఫ్రెండ్లీగా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఫుడ్ తినుకుంటూ సందడిగా ఉంటుండే, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ. సో పాలిటిక్స్ ఉంటాయి అంటారా బిగ్ బాస్ లోపల, ఎలిమినేషన్లో కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ? ఏమో అండి, మామూలుగా బయట అందరు చెప్తుంటారు కానీ నాకైతే అంతవరకు ఇలాగా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే మరి నేను జెన్యూన్ షోనే అనుకుంటున్నా స్టిల్. పాలిటిక్స్ అలాంటివి ఏం లేదు. ఓన్లీ ప్రేక్షకుల దీవెన ఎవరి మీద ఉంటే వాళ్ళు విన్నర్ అనుకుంటున్నా. అంటే లైక్ వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా ఆడుతున్నారు అని వాళ్ళు ఓటేస్తే తప్ప బిగ్ బాస్ కూడా ఏం చేయలేడండి. ఇట్స్ ఏ రియాలిటీ షో. దీంట్లో తప్పులు రైట్లు అనేవి ఏమి లేవు. అంటే తప్పులు అనేటివి ఏమి లేవు. రైట్లు అంటే మీన్స్ గేమ్ రియాలిటీయే జరుగుతుంది ఇక్కడ. ఫేక్ అనేది మరి నాకైతే ఇక్కడ కనిపించలేదు. అమిత్తో గొడవ వల్లే నెగిటివిటీ ఏర్పడి మీరు ఎలిమినేట్ అయ్యారు అని ఒక టాక్ ఉంది, అది నిజమేనా? అమిత్ వల్ల నామినేషన్లోకి వెళ్ళింది వాస్తవమే, ఎలిమినేట్ అయింది అమిత్ వల్ల ఏం కాదు. ఆ చిన్న యాపిల్ ఇన్సిడెంట్స్ వల్ల ఇంకా ఆ రోజు ఆ వీక్లో ఓన్లీ 3 మెంబర్సే ఉన్నారు, నేను అండ్ గణేష్ అండ్ దీప్తి TV9. మేము ముగ్గురం ఉండడం వల్ల ఆ ఇద్దరు ఏం చేయకుండా నేను మాత్రమే ఆ చిన్న గొడవకి అంటే కొంచెం ఎక్కువ నేను కూడా కొంచెం రియాక్ట్ అయ్యడం వల్ల అరే బాను ఇలా మాట్లాడేసింది అన్నట్టు కొంచెం నెగిటివిటీ ఎక్కువ వచ్చింది దానికి. ఇది దాంట్లో ఇంకా తేజు కూడా కొంచెం ఎక్కువ మాట్లాడింది కదా, లైక్ నేను కూడా స్టాప్ చేసిన తర్వాత కూడా తను ఇంకెక్కువ మాట్లాడడం, గీతతో బైస్ అవ్వడం, ఇదంతా ఒక రీజన్ అనమాట. అంటే ఒక రీజన్ అని లేదు, ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. అమిత్ మీకు ఒక కొంచెం క్లోజ్ ఫ్రెండ్గా, మంచి ఫ్రెండ్గా ఉండి మీకు ఏం హెల్ప్ చేయలేకపోయాడా ఆ టైంలో? అదే చేయలేదు, మరి వాడు అంత పెద్ద ఇన్వాల్వ్ అవ్వలేదు. తను నామినేషన్ అప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అనే విషయం అందరికి తెలుసు. ఆ గొడవ అప్పుడు మరి వాడు అక్కడ ఉన్నాడా లేడా అని కూడా నాకు అసలు ఐడియా లేదు, బికాస్ నేను అసలు ఎపిసోడ్ కూడా చూడలేదు. అక్కడ కూడా నాకు ఐడియా లేదు. దాని నుంచి బయటకు వచ్చి అసలు మేము సారీలు చెప్పుకొని కొంచెం మింగిల్ అవుతున్న టైంలోనే ఎలిమినేషన్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఐ డోంట్ నో కావాల్సుకొని తను ఇన్వాల్వ్ అవ్వలేదా లేకపోతే అసలు అక్కడ ఉన్నాడా లేడా కూడా నాకు ఐడియా లేదు. బాధ అనిపించి ఉంటుంది కదా కొంచెం వరకు అమిత్ బిహేవియర్ మీకు? అంటే బిహేవియర్ ఎప్పుడు బాధ అనిపించింది అంటే నామినేషన్ నన్ను చేసినప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఫీల్ అవుతాము, మనకి ఇష్టమైన వాళ్ళకు మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళు మనల్ని సేవ్ చేయలేకపోయారు ఏంటి అనే బాధ అయితే ఉండింది. ఇంకొక సైడ్ ఆలోచిస్తే గేమ్ లాగా ఆడాడు కదా, తన గేమ్ తను ఆడాడు. అవును క్యాప్టెన్సీ ఇప్పుడు కాకపోయినా రేపు అవసరం వస్తుంది, సో దానికోసము గేమ్ పరంగా థింక్ చేసి ఉండొచ్చు అని మళ్ళీ ఇంకొక థాట్ ఆలోచించుకొని సరే ఓకేలే అన్నట్లు లైట్ తీసుకున్నాం. సో కౌశల్తో గొడవ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అంటారా? ఇంకా అంతే కదండి, ఆ అబ్బాయితో గొడవ కాకపోతే అసలు నేను బయటికే రాను కదా. అంటే గొడవ అంటే తను కూడా కావాల్సుకొని నన్ను ఏం అరే ఇలా పెడితే చేయి గొడవ అవుతుంది అని అనుకోలేదు. ఆయన ఇంటెన్షనల్గా కూడా చేయబెట్టలేదు. నేను ఆల్రెడీ ఆ రోజు గొడవ తర్వాత ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం తర్వాత ఇమీడియట్గా రియలైజ్ అవ్వడం కూడా జరిగింది. సో తన ఇంటెన్షన్ చేయబెట్టడం అనేది కాదు, యాపిల్ తీద్దాం అనుకున్నాడు. అది ఇంకా గొడవ అయిపోయి అంత దీనికి ఒక కారణం అంతే. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, తేజు ఇంకెక్కువ ఇచ్చేయడము, గీత వచ్చి చేయి తగలేదు అనడం, తగిలింది నాకు బేసికల్గా, అమ్మాయికి చేయి పోయింది తెలుసు కానీ తగిలింది తెలియదు. సో తనకు కూడా కరెక్ట్గా చూడలేదు. తేజు ఇంకెక్కువ మాట్లాడము, ఆ అబ్బాయి చేయి పెట్టడం. సో రీజన్స్ ఇక్కడ ఒకటి కాదండి, ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. కాబట్టి నేను నామినేషన్లో ఉండడం వల్ల ఇంకా నా మీద ఎఫెక్ట్ పడింది అంతే. మేబీ ఆ నలుగురు ఎవరైతే గొడవ పడ్డారు, ఎవరైతే అరిచినా 5 ఉంటే దాంట్లో మేబీ రీజన్స్ లైక్ ఎలిమినేషన్స్ వేరేలాగా ఉండేవి కావచ్చు అని నా థాట్. శ్యామల అండ్ గీత మాధురి ఎలా ఉండేవాళ్ళు? చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళండి. శ్యామల అందరితో ఫ్రెండ్లీగా ఉండేది,
బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, మంచి ఫ్రెండ్స్ ఉంటుండే. శ్యామల ఎలిమినేట్ అయినప్పుడు కొన్ని రోజులు ఉంటే బాగుండు, నాకు మంచి కంపెనీ ఉండేదని అనిపించింది. యా, నాకైతే చాలా అనిపించిందండి. ఎందుకంటే మా అందరికీ ఫుడ్ పెట్టింది. అంటే లైక్ ఫస్ట్లో ఒక 1 వీక్ అంతా ఫుడ్ అంతా ఆమె చూసుకుంది. సో అంటే ఆమెతో పెద్దగా గొడవలు ఎవరికి లేవండి ఇంట్లో, అంతే. సో మంచి పాజిటివ్ థాట్ అయితే ఉండింది ఆమె మీద, అయితే ఎవరికి పెద్ద నెగిటివ్ థాట్స్ లేవు. అండ్ తేజస్వి, సామ్రాట్, తనిష్ ఈ ముగ్గురు ఒక గ్రూప్గా ఉండి వాళ్ళ కాంపిటీషన్ వచ్చే వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అని ఒక రూమర్ ఉంది, ఇది ఫ్యాక్ట్ ఏనంటారా? ఏమో అండి, అంతవరకు అయితే నేను చెప్పలేను. కానీ తేజు ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది లోపల ఉన్నప్పుడు. ఏమని ఆల్రెడీ చెప్పాము, అంటే మరి అది వీడియో రిలీజ్ అయిందో లేదో మాకు తెలియదు. కానీ 13 వీక్స్ 13 పీపుల్, అంటే 13 మెంబర్స్ని ఎవరెవరిని పంపించాలో నాకు బాగా తెలుసు అన్నట్టు ఒక వర్డ్ యూజ్ చేసింది ఫస్ట్ వీక్లో. దానికి మేము అందరం స్పందించాం, నువ్వు అలా చెప్పకూడదు, ఎందుకంటే అలా ఇలా మాట్లాడతావు అంటే, అరే నా క్యాలిక్యులేషన్స్ నాకు ఉంటాయి కదా అనింది. అఫ్కోర్స్ ఉండొచ్చేమో, అందరికి ఉంటాయి, బట్ మేము అందరం అలా చెప్పట్లేదు, నువ్వు అలా మాట్లాడినందువల్ల మేము హర్ట్ అవ్వాల్సి వస్తుంది తేజు, సో అలా మాట్లాడకూడదు కదా అనడం జరిగింది. ఆఫ్టర్ దట్ తను మళ్ళీ అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం ఎప్పుడూ చూడలేదు. తనకు కూడా అంటే బేసికల్గా తేజు ముందు వచ్చినప్పుడు యాటిట్యూడ్ వేరు, లైక్ మారుతూ, ఇప్పుడు జనాలు బిగ్ బాస్ రూమ్కి వెళ్ళి ఏదో గేమ్ ఆడాలని కాదు, కొన్ని సిచ్యువేషన్స్ తెలుసుకుంటున్నారు, మారిపోతున్నారు, చేంజ్ అవుతున్నారు. బిగ్ బాస్ హోమ్ అనేది కొన్ని నేర్పిస్తాయి కూడా. ఇప్పుడు ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎవరితో బిహేవ్ ఎలా చేయాలి, ఇవి కూడా నేర్పిస్తాయి. గేమ్స్ నేర్పిస్తాయి, అన్నీ నేర్పిస్తాయి. ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, జెన్యూనిటీ ఏంటి, అన్నీ నేర్పిస్తుంది హోమ్. అది ఏదో వెళ్ళాము ఆడాము అనేది కాదు. బిగ్ బాస్ అన్నీ నేర్పిస్తుంది. సో తేజస్వి, సామ్రాట్ వీళ్ళిద్దరి వల్లే మీకు అమిత్ కొంచెం దూరం అయ్యాడు అని అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదండి, అసలు వాళ్ళిద్దరు పెద్ద మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. అసలు అమిత్ నాకు కావాల్సుకొని క్లోజ్ అయ్యాడు. కావాల్సుకొని మీన్స్ మరి నేనంటే చాలా ఇష్టం వాడికి. ఎప్పుడు నా జోక్స్ కానివ్వండి, నేను మాట్లాడే ఆ లాంగ్వేజ్, లైక్ ఏంట్రా పోరా, ఏం కత్తలు పడుతున్నావు అని ఇట్లా మాట్లాడుతున్నప్పుడల్లా ఆ వర్డ్స్ అన్నీ తను ఎంజాయ్ చేసేవాడు అనమాట. ఆ ఎంజాయ్ చేసేది మళ్ళీ నాకే చెప్పేవాడు, అరే బ్రో నువ్వు ఇలా మాట్లాడినావు తెలుసా, ఇంత కిరాక్ మాట్లాడినావు తెలుసా, ఇట్లా మాట్లాడేవాడు అనమాట. సో నేను మాట్లాడిన ఆ మాటలు కానివ్వండి, ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆ వే ఆఫ్ టాకింగ్, లైక్ నడక, స్టైల్, డాన్స్ అని తను ఎంజాయ్ చేసే తనే నాతో వచ్చి చెప్పేటోడు కదా. తను యాక్చువల్గా నేను అమిత్ భాయ్కి అంత క్లోజ్ అవుతాను నాకు తెలియదు. తనే ఒకరోజు 2nd వీక్లోనో లైక్ 3rd వీక్లో నాకు గుర్తులేదు, తనే వచ్చి భానుగారు నేను మీతో మాట్లాడాలి, చెప్పండి అమిత్ గారు అని మాట్లాడితే, ప్లీజ్ గారు వద్దండి, నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని బ్రో అని పిలుద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా నన్ను బ్రో అనండి అని తనే స్వయంగా నాతో వచ్చి మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి నేను రోల్ అంటే లైక్ పిట్ట, దీప్తి సునైనా మేము ఎప్పుడన్నా వెళ్ళి కెమెరాస్కి పోజులు ఇచ్చేవాళ్ళము, మాట్లాడేవాళ్ళము. అప్పుడు తను కూడా వచ్చి ఎంట్రీ ఇచ్చి మాతో మజాకులు చేసేవాడు అనమాట. సో అలాగా దీప్తి సునైనా రోల్ క్లోజే, బట్ స్టిల్ వీళ్ళు పక్కకి వెళ్ళిపోయి వీడు కొంచెం ఎక్కువ నాకు కనెక్ట్ అవ్వడం, అంటే ఎప్పుడు నాతో ఉండేవాడు అనమాట. ఎవ్రీ నైట్ నాకు జన్మం రాసేటోడు, నాతో ఫుడ్ నాతో తినేవాడు, మేమిద్దరు కుక్ చేసేవాళ్ళము. సో ఆల్ ద టైం నాతో ఎక్కువ, ఈ మార్నింగ్ టు ఈవినింగ్ పడుకునే వరకు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు, కాబట్టి నేను కూడా తనతో ఎక్కువ ఉండేదాన్ని. బిగ్ బాస్ హౌస్లో స్మార్ట్గా గేమ్ ప్లే చేసేది ఎవరో మీరు గెస్ చేయగలరా? మీకు తెలుసుంటుంది. గీత అనుకుంటున్నా. అండ్ మోస్ట్ కన్నింగ్ మెంటాలిటీ గేమ్ ప్లే చేస్తుంది ఎవరు? దీప్తి TV9. ఓకే. అండ్ తేజస్విని బిహేవియర్ మీద కూడా రీసెంట్గా శ్యామల కూడా చెప్పింది, కొంచెం నెగిటివ్గా చెప్పింది. సో చాలా నెగిటివిటీ వింటూ ఉన్నాము, మీరు కూడా ఫేస్ అంటే నెగిటివిటీ అనేది కాదండి, ఆ అమ్మాయి కూడా ఇష్టపడితే లవ్ ఎక్కువ చేసేస్తూ ఉంటుంది, హేట్ చేస్తే ఇంకా వాళ్ళని ఏడ్పిస్తూ ఉంటుంది. సో తత్వాలు ఇప్పుడు మనుషులు కొన్ని రకాలు ఉంటారు. కొంతమంది ఇప్పుడు రోల్ రైడ్ ఒక క్యారెక్టర్ ఏంటి, తను కామెడీ చేసి అందరిని నవ్విస్తూ ఉంటాడు, ఎవరి విషయంలో ఇన్వాల్వ్ కాడు. ఓకే, దీప్తి సునైనా తనకంటూ తను సపరేట్ ఒక లైన్ ఉంది అక్కడ ఇంట్లో. లైక్ గీత మాదిరి అంటావా, కొంచెం సార్లు కన్ఫ్యూజ్, కొంచెం సార్లు తెలివిగా ఉంటుంది, ఇంకొంచెం సార్లు ఫన్నీగా మాట్లాడుతుంటుంది, ఇంకొంచెం సార్లు చైల్డ్గా బిహేవ్ చేస్తుంటుంది. సో లైక్ అట్లా ఒక్కొక్కరి క్యారెక్టర్ అక్కడ ఒక్కొక్కటి డిఫరెంట్ అండి. ఒకరినొకరు పోర్చలేము. ఇప్పుడు మనం అనుకుంటాం, కొంతమంది చూస్తే చాలా రిజర్వ్డ్గా ఉన్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అనిపిస్తుంది. కొంతమంది చూస్తే బాబా వీళ్ళు చాలా హైపర్ యాక్టివ్ లాగా ఉన్నారు అనిపిస్తుంది. సో అలాగా తేజుది ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఏమవుతుందంటే నెగిటివిటీ ఎక్కువ తీసుకొస్తుంది ఆమెకి, అంతే. తను బ్యాడ్ ఆర్ గుడ్ అనేది అంత లోతుగా నేను థింక్ చేయలేదు, కానీ ఇష్టపడిన వాళ్ళ కోసం బాగా ఇష్టపడుతుంది. ఎవరైనా నచ్చలేదంటే ఇంకా వాళ్ళని ఒక రేంజ్లో ఆడుకుంటుంది. సో అలాంటి టైపు. ఇంకొకటి కొంచెం నోరు ఏంటంటే ఫటాఫట మాట్లాడేస్తుంది, ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడుతుంది. అదొక్కటి తనకు మైనస్ అని నా ఫీలింగ్. ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? అసలు నాకైతే ఏం తెలియట్లేదండి. బయట జనాలు ఏదో 2 పేర్లు మారుమోగిస్తున్నారు. ఐ డోంట్ నో అసలు వచ్చే వరకు అసలు ఎవరు అనేది మనకి ఏం తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను వచ్చే వరకు నేనని తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్యామల వచ్చినప్పుడు కూడా అసలు శ్యామల అనుకోలేదు నేను.
ఇంకెవరో వెళ్తారు అనుకున్నా అసలు ఆమె వెళ్ళిపోయింది. సో అలాంటి నేను కూడా అంతే, నేను నా ప్లేస్లో నేను కూడా ఎలిమినేషన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, నామినేషన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను అసలు ఇంకెవరో అనుకున్నా, నేను వచ్చేసా. సో అలాగే ఈ వీక్లో 5 కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. సో మరి ఎవరు వస్తారు ఏంటనేది ఇక జనాల చేతిలో ఉంది. మరి జనాలు ఎవరిని తీసుకొస్తారో బయటికి నాకు తెలియదు. నేనైతే ఇంతవరకు అసలు ఓటింగ్ 2-3 వేసాను. దానిలో ఉన్న 5 పీపుల్స్లో నేను వేసాను నాకు మంచిగా అనిపించిన వాళ్ళకి. స్టిల్ మరి ఎవరు ఉన్నారో ఐ డోంట్ నో, మీరే చెప్పాలి మీడియా. ఇన్ని రోజులు సెట్లో ఉన్నారు కదా, మీకు ఒక గెస్ ఉంటుంది కదా ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్ అవుతారో. మీరైతే మీ పర్స్పెక్టివ్లో ఎవరు వస్తారో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే వాళ్ళ మీద నిజంగా లేదు. ఎందుకంటే ఐ డోంట్ నో బిగ్ బాస్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు అనే ఒక వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. నిజమే అండి, మనం అసలు గెస్ కూడా చేయలేము ఎవరు విన్ అవుతారో అని. ఎందుకంటే అది స్క్రిప్టెడ్ కాదు. ఇప్పుడు మనం ముందు నుంచే వీళ్ళు అనుకుంటున్నాము వీళ్ళు బిగ్ బాస్ విన్నర్స్ అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే జస్ట్ జనాలు ఓటింగ్స్ వల్ల, జనాలు ఎవరు ప్రేమ ఎక్కువ దోచుకుంటారో, ఎవరు గెలుస్తారో, దోచుకోవడం పక్కన పెడితే ఎవరి అంటే లైక్ ప్రేక్షకుల గుండెలు ఎవరు గెలుచుకుంటారో వాళ్ళు విన్ అవుతారని నేను అనుకుంటున్నా. ప్రజెంట్ వరకు అయితే నాకైతే ఫేక్ గేమ్ అనిపించలేదు, రియాలిటీ గేమే అనిపించింది. మేబీ మరి అది డోంట్ నో, చూద్దాం. అంటే 10 మెంబర్స్ ఉన్నారు కదండి, ఇప్పుడు జడ్జ్ చేయడానికి లేదు. మేబీ ఒక 5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మేబీ జడ్జ్ చేయడానికి ఈజీ ఉంటుంది. తెలియదు మనకి, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. 1 డేలో మొత్తం చరిత్రలు మారిపోవచ్చు అక్కడ బిగ్ బాస్ మొత్తం ఓవరాల్గా అట్లా. బిగ్ బాస్ 1 చూసే వాళ్ళ బాగా అంత బాగా వాచ్ చేయలేదండి. నేను హిందీ ఎక్కువ చూశాను బిగ్ బాస్ సీజన్ అప్పుడు. మన ఫస్ట్ సీజన్ అప్పుడు హిందీ కూడా ఒకటి రన్ అవుతుంటే అప్పుడు అది చూశాను. తెలుగు తక్కువే అండి, ఆల్మోస్ట్ ఒక 5-6 ఎపిసోడ్స్ చూసుంటా, అంతకుమించి ఎక్కువ చూడలేదు. ఎన్టీఆర్ గారి హోస్టింగ్ నచ్చిందా? చాలా నచ్చిందండి. నేను కూడా ఉంటే బాగుండని అనిపించింది, బాగా అనిపించింది. లైక్ ఆయన హోస్టింగ్ నిజంగా చాలా నచ్చింది. మీకు అందరికీ తెలుసు, నేను చెప్పడానికి ఏం లేదు. ఐ హ్యావ్ నో వర్డ్స్ అబౌట్ ఎన్టీఆర్ చెప్పడానికి, ఎందుకంటే హీజ్ ఏ లెజెండరీ. ఆ కంపారబిలిటీతో చూసి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో సెకండ్ సీజన్ మీద కొంచెం అది ఆ కంపారబిలిటీ మీకు తెలుసు కదా, లైక్ ఆ హై పీక్స్లో ఉండి తర్వాత స్లోగా నాని గారిది కూడా ఇన్వాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే అలా ఏం లేదండి. నాని గారు కూడా ఇప్పుడు ఇద్దరు హీరోస్ అండి. ఇప్పుడు ఇద్దరు ఇక్కడ ఒకరి స్టైల్ ఒకరికి ఉంది. ఇప్పుడు సపరేట్గా చెప్పాలంటే ఏంటంటే ఎన్టీఆర్ సార్ స్టైల్ అయింది, నాని గారి స్టైల్ నాని గారి. మనకి ఇప్పుడు కంపారిజన్ లేదండి ఇక్కడ, ఎవరి స్టైల్ వాళ్ళకి అంతే. సో నేనైతే ఇది ఇంత ఉంది ఇది ఇంత అని చెప్పడానికి అయితే లేదు, నాకు అనిపించింది. తర్వాత మీకు సీజన్ 3కో 4కో ఆఫర్ వస్తే అని మీరు ఎవరు హోస్టింగ్ ఉంటే మీరు మళ్ళీ చేయాలనుకుంటున్నారు? అమ్మో, నాకు అసలు అలాంటి థాట్స్ నిజంగా లేవండి. ఎందుకంటే బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ వద్దని చెప్పట్లేదు. నిజంగా సెకండ్ థర్డ్కి పిలిచినా వెళ్తా, 4th పిలిచినా వెళ్తా, ఇంకో 4 దానికి పిలిచినా 5th 6th వెళ్తాను, పిలిచినప్పుడల్లా వెళ్తాను. అదే నేను నాకు నిజంగా, ఎందుకంటే నాకు ఇంత మంచి నేమ్ తీసుకొచ్చి ఇంత నిజంగా ఒక సెలబ్రిటీ హోదానిచ్చింది. నేను ఇంత కష్టపడుతున్నప్పుడు ఎప్పుడు నాకు ఇంత రాలేదు. జస్ట్ 1 month లైక్ 5 weeksలో నాకు ఇంత నేమ్ వచ్చింది బిగ్ బాస్ వాళ్ళే. సో నా జీవితం మొత్తం రుణపడి ఉంటా బిగ్ బాస్ 2 సీజన్కి. అండ్ ఎండమాల్ మా కంపెనీకి, సో మా పెద్ద సంస్థకి ఎప్పుడు రుణపడి ఉంటా. అండ్ మా టీవీ, నా స్టార్, మా టీం అందరికీ, బిగ్ బాస్ టీం అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసి, నన్ను అప్రోచ్ అయ్యి, నన్ను అందరు తీసుకెళ్ళి నాకు ఇంత మంచి నేమ్ తీసుకొచ్చినందుకు కంపల్సరీ మీ అందరికీ రుణపడి ఉంటా. నేను అసలు ఇది మర్చిపోను జీవితంలో. నా పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు చెప్పుకుంటా. సో కాకపోతే వీళ్ళు వస్తే హోస్టింగ్ బాగుంటుందని ఆ థాట్స్ అయితే ఇంకా లేవు నా మైండ్లో. మేబీ ఇది అయిపోయినాక వస్తుందేమో, అరే ఈ 3rdకి ఇంకొక వీళ్ళు వస్తే బాగుండే అనేది మనం ఆలోచించుకుంటాం కదా. అంత థాట్స్ ప్రాసెస్ ప్రెజెంట్ లేవు. ఎందుకంటే తెలుసు కదా, వచ్చి 1 week అయింది, ఇంకా నడుస్తున్నది. సాటర్డే నేను వచ్చింది, సండే. సో మళ్ళీ టిల్ సాటర్డే వరకు నా ఇంటర్వ్యూస్ నేను చేసే అంటే అవన్నీ జరుగుతున్నాయి. సో ఏమో చూద్దామండి, అప్పుడు ఆలోచించి చెప్తా. బిగ్ బాస్కి ముందు భానుశ్రీకి, తర్వాత భానుశ్రీకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో మాకు తెలుస్తుంది. మరి మీ లైఫ్ గురించి మీరు చెప్పాలి. నిజంగా చెప్పాలంటే నేను బయటికి ఇట్లా వెళ్తే చాలు అందరూ బాను అంటున్నారు. అంటే ఇంతకుముందు కూడా గుర్తుపట్టే వాళ్ళు, వచ్చి పిక్స్ తీసుకునే వాళ్ళు, బట్ ఇంత కాదు. అంటే ఒక 100 మెంబర్స్లో అప్పుడెప్పుడో ఒక 25 మెంబర్స్ పరిచయం, అంటే లైక్ గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు 100లో 99 పీపుల్స్ నన్ను గుర్తుపడుతున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలండి అసలు. ఇప్పుడు ఒక మనిషి నాకెవరో తెలియదు, ఎవరు తెలియదు, ఎవరు నాకు తెలియదు, బట్ అందరూ నా దగ్గరకు వచ్చి ప్రేమగా ఆప్యాయతంగా పలకరించుకొని సెల్ఫీలు తీసుకొని, నేను కోరుకుంది ఇదే. ఇంత కష్టానికి నాకు ఇప్పుడు ఫలితం దొరికింది అనిపించింది. సో బిగ్ బాస్లో మీరు నేర్చుకున్నవి ఏమన్నా ఉన్నాయా? బిగ్ బాస్ మీకు ఒక లెసన్ నేర్పించిందంటే ఏంటి? లెసన్ నేర్పించింది ఏంటంటే, ఎప్పుడన్నా
అలా కోపం వచ్చినప్పుడు ఒక 10 లెక్క పెట్టుకొని కామ్ అయిపో, ఇంకెక్కువ ఏం మాట్లాడకు. సో ఇది రియల్ లైఫ్లో కూడా ఏదన్నా సిచ్యువేషన్ అప్పుడు ఎదురైనప్పుడు కూడా నువ్వు ఒక 10 లెక్క పెట్టుకొని కామ్ అయిపోయిన తర్వాత ఏదైనా జవాబిస్తే నీకు మంచి జరుగుతుంది. నేర్చుకున్నా. బిగ్ బాస్ని మీద నుంచి వచ్చిన ఈ ఫేమ్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు? అస్సలు నేను ఇంకా ఆలోచించలేదండి. ఇప్పటికే చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. కాకపోతే నేను అన్నీ హోల్డ్ పెట్టాను. ఈ ఇంటర్వ్యూస్ అన్నీ ఫినిష్ అయ్యి ఫ్యామిలీతో ఒక 1 వీక్ మంచి ట్రిప్ వేసిన తర్వాతకి ఇంక నేను కొంచెం బయట దేశానికి వచ్చి బయట ప్రపంచానికి వచ్చి అప్పుడు ఏదన్నా మంచి ప్లాన్ చేద్దాం. మూవీస్ ఉన్నాయి. సో మెయిన్ లీడ్ మూవీస్ ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ అంటే మంచి రోల్స్ ఉన్నాయి. సో చూసి ఏదన్నా నాకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టే క్యారెక్టర్లు ఉంటే చేద్దామని ట్రై చేస్తున్నా. బట్ స్టిల్ అట్లా వస్తే కంటిన్యూ చేస్తాను. ఓకే అండి. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ మళ్ళీ మంచి మూవీస్తో మీరు రావాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి. అప్పుడు మళ్ళీ మూవీ ప్రమోషన్స్, మూవీ సక్సెస్ మీట్ అప్పుడు మళ్ళీ ఇలానే ఇంటర్వ్యూస్ పెట్టుకుందాం. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంటి వరకు వచ్చి మీరు ఇలా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. నేను నిజంగా అనుకోలేదు బిగ్ బాస్ హోమ్ నుంచి బయటకు వస్తే అందరూ తిడతారేమో, ఏమవుతుందో ఏంటో, అసలు ఇంత రిసీవ్ చేసుకుంటారని అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి. నేను థింకే చేయలేదు. నేను అసలు ఎట్లుందంటే నాకు విన్ అయినంత ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎంతమంది కాల్స్ చేస్తున్నారు, అన్ని ఇంటర్వ్యూస్ నా కోసం మాట్లాడుకోవడాలు, బాను. నేను కూడా ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంతకుముందు వేరే వాళ్ళు ట్రోల్స్ చూసి అబ్బా నా ట్రోల్స్ ఇట్లా వస్తే బాగుండే అనిపిస్తుండే. ఇప్పుడు నా ట్రోల్స్ చూసి నాకే షాకింగ్ ఉంది. చాలా క్రేజీ ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ ఓటమి ఏంటో కానీ నాకు గెలుపులాగానే ఉంది ఇది. ఎందుకంటే ఇంతమంది ఆప్యాయత, ఇంతమంది ప్రేమ, ఇంతమంది లవ్, బాను అంటే ఏంటో అందరికీ తెలిసింది. మేబీ నిజంగానే నేను ఇంకా బిగ్ బాస్ హోమ్లో ఉంటే మేబీ నేను ఇంకా చేసే టాస్క్లు కానివ్వండి, లేకపోతే డాన్స్లో, లేకపోతే ఎంటర్టైన్మెంటో, జోక్లో, నా స్లాంగో, నా వాయిస్ ఏదో ఒకటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుండే. బట్ ఐఎమ్ రియల్లీ సారీ. నా ఫ్యాన్స్ అందరికీ సారీ చెప్తున్నా. సో అగైన్ ఇలాంటి ఏదన్నా కోపం వచ్చే ఇన్సిడెంట్స్ వస్తే మాత్రం 1 2 3 4 5 6 7 8 9 10 లెక్క పెట్టుకుంటా. ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్లు చేయాలి. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ మన భానుశ్రీతో. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. Thank you so much. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.